హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ ఎలిమినేషన్స్ అయితే ప్రక్రియ అయిపోయింది. సో ఓటింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఓటింగ్ గురించి మనం ఆడుకుందాము. సో ఫస్ట్ టాప్లో సుమన్ శెట్టి అయితే దూసుకెళ్తున్నాడు హైయెస్ట్ ఓటింగ్తో. సో నేను ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో 3 కంటెస్టెంట్స్ దగ్గర ఈసారి అయితే ఎలిమినేట్ అయిపోయే అవకాశాలని చెప్పాను. వాళ్ళు ముగ్గురు కామన్ మ్యాన్ పీపుల్ నుంచి వెళ్ళిన ముగ్గురు మాత్రమే, ఆ ముగ్గురు నుంచి ఎవరో ఒక కంపల్సరీ వెళ్తారని చెప్పాను. ఒకటి ప్రియా శెట్టి, ఒకటి మనీష్ మర్యాద ఏదో ఉంది తను, ఇంకొకటి పవన్. వీళ్ళ ముగ్గురు నుంచి ఎవరో ఒక కంపల్సరీ వెళ్తారని చెప్పాను. సో వీళ్ళిద్దరిలో ముగ్గురు నుంచి ఎదురైతే డ్యాన్సర్గా పోటీ పడుతున్నారు హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. జస్ట్ 1000 ఓట్స్ డిఫరెన్స్ ఉన్నారు. తన పేరు పవన్, తన పేరు మనీష్, తర్వాత ప్రియా. సో వీళ్ళిద్దరిలో హోరాహోరికి అయితే జరుగుతుంది హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. సో నాకు తెలిసే మ్యాక్సిమం ప్రియా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మేబీ తనకు ఓటింగ్ పడితే మనీష్, వీళ్ళిద్దరిలో అయితే కంపల్సరీగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా తక్కువ ఓటింగ్, అసలు జస్ట్ 200 డిఫరెన్స్తో ఇద్దరు ఓటింగ్ పోటీ అయితే జరుగుతుంది హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. సో ప్రియా అనే అమ్మాయి అయితే వాయిస్ ఉంది కదా, వాయిస్ ఉంది కానీ కంటెంట్ సరిగా ఇవ్వట్లేదు. అతని పేరు మనీష్ అని కదా, తనైతే ఇంకా అసలు బిగ్ బాస్లో అన్ఫిట్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి వీళ్ళిద్దరిలో అయితే హౌస్లోంచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు అనుకుంటారు కదా, కామెంట్ మెన్షన్ చేయండి. సో సుమన్ శెట్టి అయితే హైలైట్. నేను జరిగిన టాస్క్లో అయితే అసలు సుమన్ శెట్టి సో వేరే లెవెల్లో. సో ఆయన కెపాసిటీ ముందు వీళ్ళందరూ వేస్ట్. సో ఎంత ధైర్యంగా పోరాడుతున్నాడు అంటే, ఎంత ధైర్యంగా ఫైట్ చేస్తున్నాడు, గేమ్ ఆడుతున్నాడు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. సో నాకు తెలిసి టాప్ 5లో సుమన్ శెట్టి ఉంటాడు డ్యామ్ షూర్గా. మేబీ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ప్రియాలు అయితే మనీష్ వీళ్ళిద్దరిలో ఎవరో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.